పుల్లారావు గారు వచ్చారు, ఒకసారి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ పుల్లారావు గారు. ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ నేను మాట్లాడాను, ఉద్యమ సమయంలో అందస్త్రీ గేయం చూసాం మనం. ఆయన రాసిన పాట జయ జయ తెలంగాణ ఏ రకంగా ఉరుతలూగిచ్చిందో, ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఎంత స్ఫూర్తినిచ్చిందో, అలాంటి గేయాన్ని కేసీఆర్ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ సర్కారు దానికి ఆమోదం తెలిపింది. రేపు జూన్ 2 రోజు ఆవిర్భావ దినోత్సవం ఇది జాతికి అంకితం చేయబోతున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకో వ్యతిరేకించింది, 2-3 వ్యతిరేకిస్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఒకటి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని ఇగ్నోర్ చేసి, కేసీఆర్ని ఇగ్నోర్ చేసి సెలబ్రేషన్స్ అంటే అది కరెక్ట్ కాదు. నా వ్యూ చెప్తున్నా. ఇందాక బల్లా యాదవ్ గారు చెప్పిందంతా విన్నా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గెలిచిన వాడే హిస్టరీ రాస్తాడు. ఎవరైతే ఆ యుద్ధం గెలుస్తాడో వాడే హిస్టరీ రాస్తాడు. ఇలా దెబ్బలాడేవాడు, పారిపోయాడు, ఇది ఇలా పనికిరాడని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటారు. అంటే తప్ప ఉప్ప అనట్లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. అక్కడ వాళ్ళు జాగ్రత్త పడవలసింది ఏంటంటే మరీ టూ మచ్గా రాస్తే రిజెక్ట్ అయిపోతుంది పబ్లిక్ మైండ్ లో. అసలు నన్ను అడిగితే ఇంత పెద్ద ఎత్తుగా సెలబ్రేట్ చేయటం, కాంగ్రెస్ పార్టీ తీసుకురావటం వాళ్ళకి అంత మంచి మూవా? ఎందుకంటే ప్రజలందరికీ జ్ఞాపకం వస్తుంది కదా ఎవరేం చేశారో, కేసీఆర్ రోల్ ఏంటి, మిగతా వాళ్ళ రోల్ ఏంటి, ఇది పక్కన తప్పించేస్తున్నారా వస్తుంది. ఇలాంటి ఏదైనా డౌట్ఫుల్ గా ఉన్నది క్రెడిట్ కోసం గురించి మాట్లాడుతున్నాను. నేను చేశానా లేకపోతే యాదవ్ గారు చేశారా అని దెబ్బలాడుతున్నప్పుడు, నేను తక్కువ ఎక్కువ చేసినప్పుడు సైలెంట్ గా ఉంటే అయిపోయింది కదా, మర్చిపోతారు కదా. అది చేయకుండా అది పిలవటం, తర్వాత పబ్లిక్ ప్రెషర్ మీద ఎవరినో ఇన్విటేషన్ వెళ్ళి ఇచ్చే ఆయనకి అది చెప్పటం, అది బూమరాంగ్ అవుతుంది. బూమరాంగ్ ఎందుకు అవుతుందంటే అది పబ్లిక్ మైండ్ లో ఆయన రోల్ ఉన్నది. ఆయన రోల్ నువ్వు రికగ్నైజ్ చేయడానికి ఇష్టం లేనప్పుడు ఎవరిని చేయకుండా సైలెంట్ గా ఉంటే అయిపోతుంది కదా. పొలిటికల్ గా చెప్తున్నాను, సైకలాజికల్ గా చెప్తున్నాను. అంటే కేసీఆర్ ఆహ్వానించడాన్ని మీరు తప్పుపడుతున్నారా? ఇప్పుడు వేరు పెద్ద ఇది విశేషంగా చేసి మిగతా వాళ్ళు లక్షల మంది అందరూ పనిచేసిన వాళ్ళని కొద్దిగా తక్కువ. ఇక్కడ ఒక పాయింట్ అంటే మీరు అనేది ఏంటి అంటే దశాబ్ద ఉత్సవాలు ఇప్పుడు సర్కార్ నిర్వహించడం కరెక్ట్ కాదంటారా మీరు? కరెక్ట్ అంటే నువ్వు ఆయన తీసుకొచ్చి పెద్ద పేట వేస్తే నేను ఒప్పుకుంటా. ముఖ్యమంత్రి వెళ్ళి తీసుకొచ్చి రా బాబు మీరు చేసిన రోల్ ఉన్నది, యువర్ బిగ్ మ్యాన్, తీసుకొస్తే ఆయన వస్తాడా రాదా అది వేరే విషయం. ఆ రోల్ ఇచ్చేసారనుకో ఆయన పెరుగుతాడు, ముఖ్యమంత్రి పెరుగుతాడు అందరి దృష్టిలో. చాలా జెంటిల్మెన్, నోబెల్ మ్యాన్ అని అది చేస్తున్నాడు అంటే నాకు అది కనపడట్లేదు కదా. ఆయన ఏదో ఇన్విటేషన్ ఎవరో ప్రోటోకాల్ ఆఫీసర్ వెళ్ళి ఆ గుమ్మం దగ్గర పడేసి వస్తారు. అది ఆయన తీసుకుంటాడా లేదా ఏం చేస్తాడో అది నేను ప్రిడిక్ట్ చేయను. అది అనవసరం. నువ్వు సోనియా గాంధీ గారిని పొగుడు, నువ్వు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీని ఇష్టం వచ్చి చేయి, కానీ ఇలాగ ఓవర్గా చేస్తే మంచిదా? ఓవర్గా ఒకళ్ళు నష్టపోతాను అంటే అందులో తప్పేముంది? పుల్లారావు గారిని అడుగుతాను. ఇప్పుడు కేసీఆర్ పాత్ర ఉంది తెలంగాణ ఉద్యమంలో. నేను ఇంతకుముందు అన్నట్లు ఎవరు కాదన్నా ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో అందరిని ఏకం చేయడంలోని సక్సెస్ అయ్యారు కేసీఆర్. సో ఈ రోజు తప్పేముంది? ఆహ్వానిస్తే ఆయన పాత్ర ఉంది, ఆయన ఒక్కనే కాదు. తప్పే ఉన్నదంటే ఆయనకి డిఫెండ్ చేసేవాళ్ళు బల్లా యాదవ్ గారు లాంటి వాళ్ళు చాలా పెద్దలు ఉన్నారు రాష్ట్రం అంతా. పెద్దపాటి పుల్లారావు ఒక మాట చెప్తున్నప్పుడు ఆయన రోల్ వేరే కదా. ఆయన వెళ్ళి ఆ పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాడా? కూర్చోవాలా? చిన్నపడటానికి కుదరదు కదా. అవును, రేపు కదా కాదండి, రేపు ఆహ్వానం అందించాలి కదా. స్టెప్కి వెళ్తారు. మీరు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. రామ్ మందిర్ ఇనాగ్రేషన్ నరేంద్ర మోడీ గారు చేసేది. మిగతా వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళకి ప్రత్యేకత ఉన్నదంటే వద్దురు కదా. మిగతా రాజకీయ పార్టీ నాయకులు పిలిచినప్పుడు ఆ ఇన్విటేషన్ లో నేను తప్పుపట్టాను. వాళ్ళకి మీరు రాండి, నాతో వెళ్దురు కానీ అన్ని పార్టీ ప్రెసిడెంట్స్ నా ప్లేన్ లో వెళ్దాం, మేమకముగా తగిన గౌరవం ఇస్తాం, నాదే కాదంటే అందరూ వద్దురు కదా. మీరు ఇచ్చే ఇన్విటేషన్ ఏంటి? ఫార్మాలిటీగా ఇష్టం, వస్తే రా పోతే పో, తెలిసాం కదా. ఆయన ఎలా ఒప్పుకుంటాడు అంటే ఒప్పుకోవచ్చు. రేపు ఆయన ఏమన్నా చేయొచ్చు, ఆ కార్యకి వెళ్ళిపోతాడా, అక్కడికి ఏది చేయొచ్చు కాదు. అది ఎలాగ ఒప్పుకుంటాడు? ఆయన రోల్ తగ్గించేశారు కదా. ఆయనకి అసలు ఏం లేదు, అది కుదరదు. అదేం చేయాలంటే ఇంటెలిజెంట్ గా ఉంటే ఆయన బాగా పొగిడేసి వదిలేదు, ఇంకేం మిగలదు ఆ పొగిడికి. అది టాక్టిక్. అది ఏం రోల్ లేదు, ఏం చేయలేదు, అయితే ఎలా కుదురుతుంది? ఇవాళ నేను నరేంద్ర మోడీ నేను తక్కువ పొగడట్లేదు, దేశం సెక్యూరిటీ, కానీ నెహ్రూ ఏం చేయలేదు,
నెహ్రూ ఏదో తప్పులు చేశాడంటే తప్పులు ఏం చేశాడు, ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకున్నారు, కుదరలేదు. కొన్ని తప్పులు చేస్తాడు నాయకులు, తప్పదు. అది అందువల్ల పుల్లారావు గారు ఒక పాయింట్ చెప్పండి. పుల్లారావు గారు ఒక పాయింట్ చెప్పండి. నేను ఇంతకుముందు అడిగాను, అందశ్రీ గేయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది, దీన్ని స్వాగతిస్తున్నారా మీరు? ఈ రోజు ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందా? గతంలో కేసీఆర్ చేయలేని పని ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు చేసిందని మీరు స్వాగతిస్తున్నారా? అదే కాదు, అది కేసీఆర్ రోల్ ఉన్నది కాబట్టి కేసీఆర్ రోల్ తగ్గించి అది చేస్తే ఇది ఫెయిల్ అవుతుంది. ఈ ఈవెంట్ ఫెయిల్ అవుతుంది అంటే ఇవాళ ఫెయిల్ అవ్వదు. స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నారు కాబట్టి జెండాలు ఉంటాయి, నాయిస్ ఉంటుంది, డప్పులు ఉంటాయి, మీడియా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ సైకలాజికల్గా ఫెయిల్ అవుతాను. నేను ఏమంటున్నానంటే నీకు పూర్తి హక్కు ఉన్నది. ఇన్వైట్ లోకీగా నువ్వు చేసావనుకో ఎవరు పట్టించుకోడు. లోకీగా అంటే తలా నిశ్శబ్దంగా శబ్దంతో చేస్తే కొన్ని రోజులకి ఆయన రోజులు మర్చిపోయే పరిస్థితి వస్తాయి. నువ్వు ఎప్పుడైతే నేను అనుకుంటున్నా అక్కడ బల్ల యాదవ్ గారు ఆ పార్టీ ఎమ్మెల్యే, నేను చెప్పింది ఆయనకి ప్రపోర్షనట్ మర్యాద ఇచ్చే శక్తి ఉన్నదా? ప్రపోర్షనట్ మర్యాద ఇస్తున్నారా ఇన్విటేషన్? ప్రపోర్షన్ అంటే దానికి సరిపడా ఆయన రెప్యుటేషన్ కి, ఆయన రోల్కి, ఆయన రోల్ అంతా నేను ఒప్పుకోను, మీరు ఒప్పుకోవచ్చు. ఆయన రోల్కి, ఆయన ఇమేజ్కి ఇస్తున్నారంటే కొంచెం కనపడట్లేదు నాకు. నేను కళ్ళజోలతో చూడలేదని తప్పంటే ఓకే, బట్ ఆయనకి అది నేను ఏం చెప్తున్నానంటే క్లుప్తంగా చెప్పాలంటే మీరు సరిగ్గా చేయలేనప్పుడు చేయదు, ఊరుకో, ఎవరు పట్టించుకోడు. నువ్వు ఎవరు నాకు తీసుకొచ్చి పిలిచి నువ్వే చేశావు, నువ్వు లేకపోతే అంటే మీరు సహిస్తారా? ఫౌండేషన్ స్టోన్ లో ఒక ఎమ్మెల్యే పేరు లేకపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఎవరైనా చరణ్ ఏం చెప్తారు పుల్లారావు గారు చెప్పిన దానికి?